మీరు రజాకార్ల గురించి చదివితే మీరు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళి కొడతారు వాళ్ళు రోడ్లో కనిపిస్తారు. అరే ఆయన చేసిన అత్యాచారాలకు ఎందుకు మాట్లాడలేదు? కాజిం రిజ్వీని జైలు వేసి వెళ్ళనీకుండా ఈ నెహ్రూ కుట్రతోనే ఆయన పారిపోయాడు పాకిస్తాన్కి. కొన్ని రోజులు ఉన్నాడు జైలు, అంతా తెలిపాడు. టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం తీసేశారు. ఇప్పుడు ఉల్టా కథ ఏంటంటే ముస్లింని చంపినంట ఇండియన్ ఆర్మీ వచ్చి. అరే మీ రజాకార్లు బాంబు పెట్టిన బీబీ నగర్ దగ్గర బ్రిడ్జ్ బాల్ పేచని ట్రై చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఒకప్పుడు ప్రిన్స్లీ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వి ఓన్ ద మిలిటరీ, వి ఓన్ ద కరెన్సీ, వి ఓన్ ద ఏరోప్లేన్ యాజ్ వెల్ as ట్రైన్ కూడా మనకు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ డే రాకముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి దారుణం అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. లేదు రాజ్యాంగం ఎక్కడైనా ఒక్కరికే వర్తించాలని చెప్పేసి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్తించాలని చెప్పేసి మన తెలంగాణ స్టేట్ మీద, అంటే అప్పుడు ప్రిన్స్లీ స్టేట్ ఉన్నప్పుడు మనకు ఇంపోజ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి రోజులు మీకు ఆ సెలబ్రేషన్స్ అంతా ఒక్కొక్క పార్టీలు తమ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సార్ ఏ విధంగా జరుపుకోవాలి సెప్టెంబర్లో వచ్చినటువంటి ఈ సందర్భాన్ని? మనం విలీనమైందా, విమోచనమైందా? మీరు రజాకార్ల గురించి చదివితే మీరు ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళి కొడతారు వాళ్ళు రోడ్లో కనిపిస్తే. ఎంతమంది చెప్పారు మీకు తెలియదు. ఆల్మోస్ట్ 10,000 మందిని హిందువులను చంపారు రజాకార్లు. పెద్ద కథ ఉంది. డాక్టర్ భాస్కర్ యోగి గారు రాసిన బుక్ ఒకటి ఉంది, చదవండి. తెలుగులో ఉంది, అది ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాను. ట్రాన్స్లేషన్ కాపీ కూడా ఉంది. ఒక్కొక్క ఏరియాలో ఎక్కడ జరిగింది, ఓకే, అది మనకు అందరికి తెలుసు ఎక్కడెక్కడ ఏమైంది అత్యాచారాలు జరిగినాయని పేరుతో సహా, ప్రూఫ్తో సహా ఆయన పెట్టిండి అక్కడ. మరి అది ప్రూఫ్ కాదా? ఆగస్ట్ 15 కన్నా ముందు కూడా అత్యాచారాలు మొదలైనవి. మనం అనుకుంటాం ఆగస్ట్ 15 తర్వాతనే 1947 తర్వాతనే గొడవ మొదలైంది. కాదు, దానికన్నా ముందు కూడా ఈ రజాకార్ని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు నిజాం. ఆయన ఏం చేయలేకపోయాడు. నిజాం చాలా వీక్ మనిషి. నిజాంకి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులంతా కొన్ని వేలాది గ్రామాల నుంచి వచ్చే ట్యాక్స్ ఆయనకు వస్తుంది. ఆయన దగ్గర డబ్బులు ఏం లేకుండే, ఆయన డబ్బులు కాదంతా. ఇప్పుడు ఆయన అది కొన్నాడు, డైమండ్ కొన్నాడు, అది కొన్నాడు, కార్లు కొన్నాడు, రోల్స్, ఇదంతా ప్రజల డబ్బు. మన ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లా చేస్తే వాడిని రోడ్డు మీద కొడతారు. నిజాం అది చేసిండు. ఆయనకు వచ్చే ఆదాయం అంతా దాన్ని పెట్టుకొని మొత్తం కట్టుకున్నాడు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆయన సొంతం పాకెట్ నుంచి పెట్టుకుంటే పోనీ. సరే, రజాకార్ల గురించి మాట్లాడదాం. వాళ్ళు చేసిన అత్యాచారాలు మీకు చాలా మటుకు ఎంతో ఎక్కడే జరిగిన అత్యాచారాలని తెలంగాణలో, మరాఠవాడాలో, కర్ణాటకలో, అదంతా చూసి ఎన్ని రోజులు ఊరుకుంటామండి? మీరు ఏమంటున్నారు? యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు, మేము పాకిస్తాన్తో చేరిపోతా అన్నారు ఫస్ట్. తర్వాత ఇండిపెండెంట్గా ఉంటా అన్నారు. తర్వాత స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. సర్దార్ పటేల్ చాలా పేషెన్స్ ఉండే, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఆ టైంలో 4 స్టేట్స్తోనే ఉండే. ఆగస్ట్ 15 తర్వాత సైన్ చేయని స్టేట్స్ 4 ఉండే. ఒకటి జమ్మూ కాశ్మీర్, జూనాగఢ్, ట్రావెన్కోర్కి వచ్చి అండ్ హైదరాబాద్. ట్రావెన్కోర్కి వచ్చి ఇమ్మీడియట్గా అగ్రీ అయ్యారు, ప్రాబ్లం లేదు. జమ్మూ కాశ్మీర్ కూడా ఒకరోజు తీసుకున్నారు, దాంతో హాఫ్ కాశ్మీర్ వెళ్ళిపోయింది. ఒకరోజు ముందు చెప్తే మహారాజా మహరి సింగ్ మనకు మొత్తం కాశ్మీర్ మన చేతిలో ఉంటుండే. ఎనీవే, జూనాగఢ్ ప్రాబ్లం ఏంటి? గుజరాత్లో, పాకిస్తాన్ పక్కనే గుజరాత్లో జూనాగఢ్, అది కూడా ప్రిన్స్లీ స్టేట్ ఉంటాయి. అక్కడున్న రాజు ఏమన్నా లేదు, మేము పాకిస్తాన్తో కలిసిపోతాం, ఇంత డేంజరస్ అది పాకిస్తాన్ కలిస్తే. సర్దార్ పటేల్ ధమ్కి ఇచ్చింది, నేను చూసుకుంటాలే నిన్ను అని చెప్పిండు. ఆయన ప్రధానమంత్రి ఎవరుండే? జుల్ఫికార్ అలీ భుట్టో ఫాదర్. తర్వాత అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫికార్ అలీ భుట్టో ఫాదర్ ఉండే ప్రధానమంత్రి. అక్కడ వీళ్ళిద్దరు కలిసి పారిపోయాడు అక్కడికి, వాళ్ళ ఫ్యామిలీతో సహా పాకిస్తాన్ పారిపోయాడు. జూనాగఢ్ వాజ్ లివర్. ఓన్లీ హైదరాబాద్ మిగిలిపోయింది. హైదరాబాద్ స్టేట్ని మనం హైదరాబాద్ సిటీ అనుకోకూడదు. మరాఠవాడ అప్ టు ఔరంగాబాద్ ఉండే, ఇటువైపు రాయచూర్, బెల్లారి అంతా మన వైపు ఉండే. ఇప్పుడు మన హైదరాబాద్ కర్ణాటక అంటాం దాన్ని, అటువైపు మరాఠవాడ దాకా ఉండే అనమాట. సరే, మీరు చెప్పిందంతా కరెక్టే. వాళ్ళ ఓన్ కరెన్సీ ఉండే, వాళ్ళ అయ్య సొమ్మ, ఇది ప్రజల సొమ్ము. మళ్ళీ రైల్వే అన్నాడు. రైల్వే ఎందుకు పెట్టుకున్నారు? ఆయనకు ట్రావెల్ చేయడానికి, ప్రజల కోసం కాదు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిండు చాలా మటుకు, వాళ్ళు కట్టిండు, డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టిండు. ఓకే, వాళ్ళ కంటోన్మెంట్ ఉండే, వాళ్ళ ట్రూప్స్ని మూవ్ చేయాలి, అదన్నీ ఉండే అనమాట. కేరళలో నిలంబూర్ ఒక రైల్వే ట్రాక్ కట్టింది, నిలంబూర్ నుంచి కొచ్చిన్ దాకా. ఎందుకు? నిలంబూర్లో పెద్ద పెద్ద టేక్ ట్రీస్ ఉన్నాయి, అది ఇంగ్లాండ్కి తీసుకెళ్ళడానికి వీళ్ళు కట్టిన రైల్వే ట్రాక్. వాళ్ళకేం ఎంత ప్రేమ ఏం లేదు భారతదేశంతో, బ్రిటిష్ వాళ్ళు కూడా. మీరు ఎలక్ట్రిసిటీ పెట్టారు, మింట్ కాంపౌండ్ కూడా పెద్ద ఇది కట్టారు, మింట్ కాంపౌండ్ మొత్తం హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిసిటీ వచ్చేసిందని. కరెక్ట్, చేశారు. ఆయన డబ్బులు ప్రజల దగ్గర నుంచి మీరు డబ్బులు ట్యాక్స్ తీసుకున్నప్పుడు
మీరు జమీందారులు పెట్టి అవును. పట్వారీని పెట్టి దేశముఖులు పెట్టి చేసిన పనికి అత్యాచారాలకి మీరు గుంజుకున్న డబ్బుకి ప్రజలకి కరెంట్ ఇచ్చారు, రోడ్లు ఇచ్చారు. దాని ఎంత పెద్ద పని ఏం చేశారు వాళ్ళు? ఓకే. కానీ వీళ్ళు చెప్తూ చూసేదో నిజాం పెద్ద పని చేసిండు, నిజాం ఎంత మంచోడు. అరే ఆయన చేసిన అత్యాచారాలకు ఎందుకు మాట్లాడలేదు? ఎక్కడైనా కానీ మిగతా ఏదైనా దేశంలో ఉంటే కాజిం రిజ్వీని జైలు వేసి వెళ్ళనీకుండా ఉంటుంది. ఈ నెహ్రూ కుట్రతోనే ఆయన పారిపోయాడు పాకిస్తాన్కి. కొన్ని రోజులు ఉన్నాడు జైలు, అంతా తెలిపాడు. ఈ షుడ్ బీన్ ట్రైడ్. మన నాజీస్ని ఎట్లా చంపినరో దాని తర్వాత జ్యూస్ మీద వాళ్ళు జరిగిన అత్యాచారాలకి న్యూరంబర్గ్ ట్రయల్స్ పెట్టినట్లు ఈయన కూడా ఒక ట్రయల్ పెట్టాలి ఉండే ఇక్కడ హైదరాబాద్లో. చేయలేదు. కొన్ని రోజులు జైల్లో పెట్టేసి మళ్ళీ ఆయన పాకిస్తాన్ పంపించేసాడు. అప్పుడు చేసిన అత్యాచారాలతోని ఎంతోమంది చనిపోయారు. సరే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళకి చాలామందికి పెన్షన్ వచ్చేసింది, చాలామందికి ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ వచ్చేది, ఆయన చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఓకే, అది అక్కడ ఆ రోజు జరిగిన అత్యాచారాలకి ఒక్కొక్క ప్లేస్ పరకాల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ ప్లేసెస్ గురించి మనం ఎప్పుడు మన టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ లేవు. మన టెక్స్ట్ బుక్ నుంచి మొత్తం తీసేశారు. ఇప్పుడు ఉల్టా కథ ఏంటంటే ముస్లింని చంపినంట ఇండియన్ ఆర్మీ వచ్చి. అరే మీ రజాకార్లు బాంబు పెట్టిన బీబీ నగర్ దగ్గర బ్రిడ్జ్ బాల్ పేర్చని ట్రై చేస్తుంది, వాళ్ళు చనిపోతే మేమేం చేయాలి? ఇండియన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ ఆ టైంలో. లెఫ్టినెంట్ అప్పుడు మేజర్ జనరల్ జార్జ్ ఆయన ఉండే. ఇక్కడ నుంచి రుద్ర వచ్చిండు, ఇటువైపు నుంచి రంజిత్ సింగ్ జీ లీడ్ చేసిండు. సో జేఎన్ చౌదరి గారు మెయిన్ ఉండే, ఆయన సరెండర్ తీసుకున్నారు పరేడ్ గ్రౌండ్లో September 17th. అది కూడా సరెండర్ ఎవరు చేసిండు? ఎల్ద్రూస్. ఆడు ఈజిప్షియన్ నుంచి వచ్చినాడు. నిజాంకి ఆయన సొంత మనుషుల మీద అసలు భరోసా లేకుండే. సెక్యూరిటీ కూడా ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్ అని పెట్టిండు, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిండు. మన దగ్గర మాసప్ ట్యాంక్ ఇక్కడ ఏసీ గార్డ్స్ అంటాం, వాళ్ళు ముందు అక్కడే ఉంటుండే. దానికోసం ఏసీ గార్డ్స్ అని పేరు వచ్చింది, ఆఫ్రికన్ క్యావెలరీ గార్డ్స్. ఇప్పుడు వాళ్ళు బర్కస్ కాడ ఉంటారు, వాళ్ళు సిద్ధిలు వాళ్ళందరూ కనిపిస్తారు మీకు బర్కస్ కాడ. బర్కస్ అంటే బ్యారెక్స్ ఇంగ్లీష్లో, దాని కరెక్ట్ అయిపోయి బర్కస్ అయిపోయింది అది. ఈయన దగ్గరున్న డబ్బులు కూడా ఈయన పాకిస్తాన్కి 20 కోట్లు ఇచ్చింది ఆ రోజు. ఎందుకు ఇచ్చిన? జిన్నాతోని కొంచెం బార్గెన్ చేయడానికి. గోవా కొండని ట్రై చేసిండు, పోర్ట్ కావాలి, యాక్సెస్ కావాలి కదా సీకి. ఇంకో కుట్ర కమ్యూనిస్ట్ వాళ్ళు, అది చెప్పక్కర్లేదు. ముందు నిజాం మీద పోరాడుతా అని చెప్పిన కమ్యూనిస్టులు, తర్వాత రజాకార్లు చాలా మంచి ఎందుకు అది ఇది మనం ఇండిపెండెంట్గా ఉండిపోతా అని చెప్పి ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆంధ్ర మహాసభ నుంచి అది ఇంకో స్టోరీ. ఆంధ్ర మహాసభ లోపల దూరి వీళ్ళు ఉన్న అంతా కచరా చేసేసిండు అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు. వాళ్ళ రోల్ ఇంకోటి సపరేట్గా, అది ఇంకా పెద్ద పుస్తకం రాయొచ్చు దాని మీద, వాళ్ళు చేసిన కుట్ర కమ్యూనిస్ట్ వాళ్ళది. బేసికలీ ఏంటంటే హైదరాబాద్ విమోచన అనేది ఆ రోజు జరిగింది, విలీనం కాదు. వి లిబరేటెడ్ హైదరాబాద్. నిజాం సరెండర్డ్. అక్కడ డెక్కన్ రేడియో, ఇప్పుడున్న ఆల్ ఇండియా రేడియో వెళ్ళి మన పబ్లిక్ గార్డెన్ ఎదురుగా అక్కడ వెళ్ళి సరెండర్ చేసిండు, అనౌన్స్ చేసిండు, ఐఎమ్ సరెండరింగ్. నేను ఎల్ద్రూస్ దగ్గర చెప్పాను వెళ్ళి సరెండర్ చేయమని. లియాక్ అలీ దగ్గర రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి, ఆ రజాకర్ ఆడును ఎక్కడో చార్మినార్ అని పట్టుకున్నారంట. ఓకే, వీళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేసిండు అప్పుడు జైల్లో. కానీ నేను అదే చెప్తాను, కాసిం రిజ్వీ, రజాకర్ కానీ మిగతా వాళ్ళు కానీ ట్రయల్ పెట్టాలంటే వీళ్ళని జైలు పంపించాలంటే, కానీ చేయలేదు. ఎంతమందిని చంపిన మనుషులు ఫ్రీగా తిరుగుతున్నారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఇప్పుడు లేరు అనుకోండి ఆ టైంలో. అది నెహ్రూ చాలా పెద్ద మనిషి కదా నెహ్రూ, ఆయనకి హృదయం మొత్తం ఓపెన్ చేసి ఏమైనా చేసుకోండి మీరు అంటారు ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.